దానికి సంబంధించి ఎందుకు ఈ రాద్ధాంతం. నిన్న ఈ వాజ్ సెంట్ టు రిమాండ్. నిన్న రాత్రి గన్నవరం కోర్టు దగ్గర ఆయన లాయరు జడా శ్రావణ్ గారు, మాజీ జడ్జి, ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు ఒక 25 మంది లాయర్లు మాట్లాడారు. సహజం, ప్రభుత్వం దగ్గర బలం ఉంటుంది కాబట్టి 25 మంది లాయర్లు అక్కడ మాట్లాడారు. ఈయన బలహీన పక్షాన్ని నిలబడడానికి క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి ఈయన ఒక్కరు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూసి మనం వాదనలు జరిగినాయి. రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, వైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని నేను ఊహించలా, బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పునిచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాడంట. శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకి బతికే అవకాశం లేదంట. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. మరి హిడ్మా చనిపోయినప్పుడు శ్రద్ధాంజలి ఘటిస్తేనే తీవ్రవాది అయితే మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? ఎందుకు మాట్లాడతానంటే నాలో ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అసలు ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. ఆపరేషన్ చేయండి, ఇంకోటి చేయండి, కోపం ఎక్కడికి పోదు, అది ఫామ్ తీసుకుంటుంది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ ముందు ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. ఆ చిన్న పదవ పెద్ద పదవాన్ని కాదు. కోపం ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోద్ది? కోపం ఎక్కడికి పోదు. కోపం ఉంటుంది, నక్సలిజం అక్కడే ఉంటుంది, నక్సలిజం ఇంకా ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడదామా? కేసులు పెట్టి ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉపా కేసు పెడదామా? నక్సలిజాన్ని సపోర్ట్ చేశారు కదా. జడా శ్రావణ్ గారు మాట్లాడింది. తర్వాత హీ వాజ్ సెంట్ టు రిమాండ్. ఎవరు రావణ్ని నెల్లూరు జైలుకి తరలించారు 14 రోజులు, 18వ తారీఖు వరకు. వీరు బహుశా హైకోర్టుని అప్రోచ్ అయ్యే మరి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే రాద్ధాంతం ఏంటి? ఎవరు టార్గెట్గా ఇదంతా జరుగుతుందండి మీ ఉద్దేశంలో? సో బేసికల్లీ ఇంతకు ముందంతా కూడా నా అభిప్రాయం చాలా స్పష్టంగా నేను చెప్పాలనుకుంటున్నానండి. జడా శ్రవణ్ గారు మాట్లాడినా లేకపోతే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన విషయమైనా వీళ్ళంతా మాట్లాడుతున్నదంతా కూడా బేసికల్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మాట్లాడుతున్నారు. దెర్ ఇస్ నో డిస్ప్యూట్. నెంబర్ 2 ఎందుకని అనే దగ్గరికి వస్తున్నాను. వీళ్ళ మేజర్ టార్గెట్ ఏంటి అని అంటే, ఫస్ట్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సనాతన ధర్మము లేకపోతే హిందూ ధర్మము, ఈ విషయంలోనే వీళ్ళ కొట్లాట అంతా కూడా. సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు టార్గెట్ చేస్తారు. రాముడి దగ్గర నుంచి ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వరకు దాంట్లో డిస్ప్యూట్ అక్కర్లేదు. వీళ్ళందరి ఐడియాలజీ ఒకటే. ప్రకాష్ రాజ్ అయినా, జడా శ్రవణ్ అయినా, లేకపోతే ప్రశ్న రావణ్ అయినా, ఇంకా చాలా మంది మేధావుల పేరిట ఉన్నవాళ్ళైనా. ఇందుకు ఇదంతా కమ్యూనిస్ట్ భావజాలాలు లేదా కమ్యూనిజం ఎక్స్ట్రీమిజంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎక్స్ట్రీమిజం నుంచి వచ్చినటువంటి ఆలోచన. ఇందాక మీరు ప్లే చేసినటువంటి బైట్లో హిడ్మా గురించి మాట్లాడుతూ హిడ్మాకి శ్రద్ధాంజలి ఘటించడం తప్ప అని మాట్లాడుతున్నారు. హిడ్మా ఎవడు అసలు? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే మనిషి. ప్రజాస్వామ్యం అని జడా శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని హిడ్మా అంగీకరించాడా? ఫస్ట్ క్వశ్చన్ నాకు. హిడ్మా ఏ రోజైనా ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని అంగీకరించాడా? రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన వ్యక్తి ఏ మావోయిస్టు అంగీకరించు. రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ మళ్ళీ ప్రజాస్వామ్యం అంటారు, హక్కులు అంటారు. ఇదంతా హిపోక్రసీ. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఇంకెంతకాలం? చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నా చిన్నతనం నుంచి, మీ చిన్నతనం నుంచి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద 70 ఏళ్ళ 80 ఏళ్ళ ముసలోళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనం నుంచి కూడా ఇదే చూస్తున్నాం మనం. ఇంతకాలం ఓపిక పట్టింది ఈ సమాజం. రామాయణ విషవృక్షం అని రాసినప్పుడు ఈ సమాజం పోనీలే అనుకుంది. ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు పోనీలే అనుకుంది. మహాభారతాన్ని, రామాయణాన్ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, గణపతిని అందరినీ విమర్శిస్తూ చాలా దుర్భాషలాడినప్పుడు కూడా ఈ సమాజం ఊరుకుంది. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చైతన్యం, ఈ రోజు జెన్జీ అని మాట్లాడుతున్నారు కదా, జెన్జీ ఊరుకోది. వాళ్ళ
సో ఇవాళ మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మనం చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో నిజంగా మాట్లాడితే ఆయన మావోయిస్ట్ నేను నక్సలిజంలో చేరదాం అనుకున్నానని ఇంటర్వ్యూలో చెప్పాడు. బికాస్ ఆ రోజున్న పరిస్థితులు అలాంటివి. మీరు ఈ రోజు నిజంగా ఈ మావోయిస్టులు ఏ రోజన్నా ఈ దేశానికి అనుకూలంగా ఎప్పుడైనా మాట్లాడారండి? నాకు చెప్పండి, అసలు అర్థం కాదు. ఎక్కడో ఉండే మావో జెడాంగ్, మావో సేటుంగ్ కి సంబంధించినటువంటి వారసులమని చెప్పుకునే వాళ్ళకి ఈ దేశంలో ఏం హక్కు ఉంది? చైనా అదే మావో కదా భారతదేశం మీద దాడి చేసింది, యుద్ధానికి వచ్చింది 1962లో. యుద్ధానికి వచ్చినప్పుడు చైనాను విముక్తి సైన్యం అన్నవాళ్ళు వీళ్ళు కదా. మావోయిస్టు భావజాలాన్ని ఇవాటికి మళ్ళీ మేము మాట్లాడతాము, మళ్ళీ అది ప్రజాస్వామ్యము, అది రాజ్యాంగం అంటే ఏ మావోయిస్టు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు చెప్పండి? ఏ మావోయిస్టు రాజ్యాంగాన్ని ఒప్పుకున్నాడు చెప్పండి? వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద చట్టాలు పెట్టి, యూపా చట్టం ఉంది, అన్లాఫుల్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి చట్టం అది. ఎస్, మీకు నిజంగానే ఆయన ఇప్పుడు జడా శ్రవణ్ గారు ఆయన లీగల్ ఎక్స్పర్ట్, ఆయన గతంలో జడ్జిగా పనిచేసిన వ్యక్తి, ఆయన జుడిషియల్ నిజంగా ఒక అభియోగం వచ్చినప్పుడు పోలీసులు ఒక కేసు నమోదు చేసినప్పుడు ఈ అంశాలు పెడతారు. పెట్టినప్పుడు మీరు కొట్లాడండి, లీగల్ గా ఫైట్ చేయొచ్చు. దెర్ ఇస్ అన్ ఆప్షన్. ఎవరన్నా ఆప్షన్ తీసేశారా? కొట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు కదా, కేసు మీద కేసు పెట్టి జైలు నుంచి అటు స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పుతున్నారని కదా ఆయన అభియోగం. అది జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సింది మీరు లీగల్ గా కొట్లాడండి. నిజంగానే ప్రజాస్వామ్యం కాలరాయబడుతూ ఉంటే, నిజంగానే హక్కులు హరిస్తున్నారు అనుకుంటే గనక లీగల్ ప్రొసీజర్ లో కొట్లాడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పటికి చాలా సార్లు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే మాట్లాడితే ఇప్పుడు మనం ఈయన విషయంలోనే మనం మాట్లాడితే ఇట్లా ఎన్నో సార్లు ఎంతో మందిని అరెస్ట్ చేశారు. అయోధ్య ఉద్యమం కోసం వెళ్ళిన వాళ్ళని కాల్పులు జరిపి చంపేశారు కరసేవకుల్ని. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు RSS సంబంధించిన కొన్ని వందల మందిని చంపేస్తున్నారు, వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? కేరళలో చచ్చిపోలేదా మనుషులు? చంపేశారు కదా. వెస్ట్ బెంగాల్లో చచ్చిపోలేదా? మనము అంటే ఒక్క దగ్గరనే మాట్లాడతాం, ఇంకో దగ్గర మేము మాట్లాడము అంటే ఎలా కుదురుతుంది? ఈ రోజు ప్రశ్న రావణ్ మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటన్నా నిజంగా మాట్లాడితే ఆయన రాముణ్ణి తిడతాడు, కృష్ణుని తిడతాడు, అసలు మొత్తం హిందూ ధర్మాన్నే తిడతాడు. ఏది ప్లే చేయడానికి కూడా వీళ్ళని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి కూడా ఎవరు మాట్లాడరు. ఒక రోజు ఏదో కేసు నమోదై ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరికీ పుడుచుకొచ్చేసిందా? ఇన్ని రోజులు తిడుతున్నప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా. ఇన్ని రోజులు ఎన్ని దుర్భాషలు ఆడారండి. ఇట్లాంటి ఆలోచన ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ అని ఎందుకు అంటున్నారంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదు చాలా రోజుల నుంచి టార్గెట్. ఇంతకుముందు కత్తి మహేష్ అని ఒకటి ఉంటుండే, ఆ కత్తి మహేష్ ని కూర్చుని ఛానల్ అన్నిట్లలో కూర్చుని పవన్ కళ్యాణ్ తిట్టించేవాళ్ళు. సీరియస్, మీరు గుర్తుందా మీకు? పవన్ అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత రాముణ్ణే తిట్టేశాడు. అప్పుడు ఎక్స్టెండ్ చేసింది ఇదే కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు అతన్ని ఇక్కడ నుంచి బహిష్కరించింది కదా. సో అంటే మనం ఈ రాష్ట్రంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు మీడియాలో ఎంత కాలం పాటు హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు. రాముడా రావణుడా చర్చలు పెట్టిన ఛానళ్ళు లేవా ఇక్కడ? ఎన్ని చర్చలు పెట్టారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఓపిక పడుతూ ఈ సమాజం చూస్తూ వస్తోంది. రామాయణ విషవృక్షం అని పుస్తకం రాసిన నేపథ్యం ఇక్కడ లేదా? ఎవరన్నా ఏమన్నా మాట్లాడారా? ఇదే ఇక్కడ కంచాయిలయ్య అనే వ్యక్తి కోమట్లను విమర్శిస్తూ రాయలేదా? పుస్తకం రాయలేదా? సో హిందూ ధర్మాన్ని సమాజాన్ని ఎట్లాగైనా మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతామనే ఒక భావన ఉన్నప్పుడు ఒక సందర్భం వస్తుంది, అప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాల్సి వస్తుంది. సో నేను అందుకే అంటున్నాను, ఇప్పుడు మానవ హక్కుల గురించి మనం మాట్లాడదాం. నిజంగానే మానవ హక్కులే నేను హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన విధానం తప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలాంటి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా జరుగుతూనే వస్తున్నాయి. మనం హిడ్మా అని పొగిడేవాడు ఎవడు ఈ దేశంలో? లిటరల్ గా మాట్లాడితే హిడ్మా అనేవాడు పోలీసులను ఊచకోతలు కోసినవాడు సార్, చంపినవాడు సార్. హిడ్మాకి సపోర్ట్ ఎట్లా చేస్తామండి మనం? నాకు అర్థం కావట్లేదు. అతను పోయిన తర్వాత అతనికి నివాళులు, శ్రద్ధాంజలు ఇలాంటివి రకరకాలు అర్పిస్తున్న వీడియోలు 1,00,000 ఉన్నాయి. మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నో ఇట్లాంటి నివాళులు అర్పించిన వేడుకలకి వాటికి మనం నేను కూడా పోయినా ఈవెంట్స్ కి గతంలో. ఓకే, ఇక్కడ చర్చలు జరిపిన మావోయిస్టులతోటి ఇక్కడే మనకు తెలుసు, వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికిన సందర్భాలు తెలుసు. సో దంతెవాడలో 70 మంది ఆర్మీ సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతే 70 మందిని మందుపాత్రలు పెట్టి చంపేస్తే సెలబ్రేషన్స్ చేసుకుంటామనంటే అది దుర్మార్గమా, దేశ వ్యతిరేకత కాదా? అంటే మేం చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్ప, ఇదెలా కుదురుతుంది? సో ఆబ్వియస్లీ కత్తికి 2 వైపులా పదులు ఉంటుంది. ఒకసారి ఇది జరిగినప్పుడు ఇంకోసారి అటు జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే నేను ప్రశ్నించడం గురించి మాట్లాడుతున్నాను. ప్రశ్నించడం వేరు, దూషించడం వేరు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇది ఖచ్చితంగా సమాజానికి అర్థం కావాలి. ప్రశ్నించడం వేరు, దూషించడం వేరు. విమర్శించడం వేరు, దుర్భాషలు ఆడడం వేరు. అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ మాట్లాడేవాడు ఎవడైనా సరే ఈ సమాజంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ఎలాగవుతుంది? ఇప్పుడు మనం మీడియాలో మనం ప్లే చేయగలుగుతామా సార్? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదైనా ఒక దుర్భాషలాడే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడితే కనుక మనం దాన్ని ప్లే చేస్తామా?
మనకు ఒక అథారిటీ ఉంది, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఉంది, ఇంకోటి ఉంది, వాళ్ళు ఎవరో మనం ఒక ప్రసారం చేసామంటే గైడ్ లైన్స్ ఉంటాయి. మరి సోషల్ మీడియాలో గైడ్ లైన్స్ ఉండవా? ఏమైనా మాట్లాడొచ్చా? నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను, నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను, నా మీద కూడా చాలా మంది అటాక్ చేస్తూ ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, ఈవెన్ ఈ వీడియోకి కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అందరి మీద మనమే మాట్లాడాం కదా. సో ప్రశంస ఉంటది, విమర్శ ఉంటది, రెండింటినీ తీసుకో. కానీ ఒక పరిధి దాటినప్పుడు ఫ్రీడమ్